పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి ఎలా ఉందంటే ఒకటి పోతే మరొకటి అన్నట్లు తయారైంది. ఇప్పటి వరకు 5 సార్లు ఛాంపియన్గా నిలిచిన చెన్నై టీంను ఈసారి టోర్నీ ఆరంభం నుండి గాయాల బెడద వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే కీలక బౌలర్లను కోల్పోయి సతమతమవుతున్న ఈ జట్టు తాజాగా యువ సంచలనం ఆయుష్ మాత్రే కూడా దూరమైపోయాడు. ఇది ఒక రకంగా కోలుకోలేని దెబ్బే అని చెప్పాలి. అసలే పాయింట్ల పట్టికలో వెనకబడి ఉన్నటువంటి తరుణంలో వరుసగా ఆటగాళ్లు గాయపడటం అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన ఈ 18 ఏళ్ల ఆయుష్ మాత్రే తన బ్యాటింగ్ పవర్తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. కేవలం 12 బంతుల్లోనే 30 పరుగులు చేసి మ్యాచ్ను మలుపు తిప్పేలా కనిపించాడు. అయితే దురదృష్టవశాత్తు రన్ తీసే క్రమంలో అతని ఎడమ కాలికి తీవ్రమైన హ్యామ్స్ట్రింగ్ గాయం ఏర్పడింది. నొప్పితో విలవిల్లాడుతూనే జట్టు కోసం ఆడినప్పటికీ గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఈ సీజన్ మొత్తానికి అతను దూరమయ్యాడు. అతను కోలుకోవడానికి కనీసం 6 నుంచి 12 వారాల సమయం పడుతుందని వైద్యులు నిర్ధారించారు. ఈ సీజన్లో చెన్నై జట్టు నుంచి తప్పుకున్న 3వ కీలక ఆటగాడు ఆయుష్ మాత్రే. ఇప్పటికే జట్టు ప్రధాన పేసర్ ఖలీల్ అహ్మద్, డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ నాథన్ ఎల్లిస్ గాయాల కారణంగా టోర్నీ నుంచి పూర్తిగా నిష్క్రమించారు. మరోవైపు కోట్లాది మంది అభిమానులు ఆరాధించే ఎంఎస్ ధోని కూడా ప్రాక్టీస్ సెషన్లో తగిలిన కాలి గాయం నుంచి ఇంకా కోలుకుంటూనే ఉన్నాడు. దీనివల్ల ఆయన ఈ సీజన్లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయారు. ప్రధాన ఆటగాళ్లంతా ఇలా హాస్పిటల్ బెడ్లకే పరిమితం కావడంతో తుది జట్టును ఎంపిక చేయడం కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్కి కత్తి మీద సాములా మారింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సిఎస్కే ప్రయాణం ఏమాత్రం ఆశాజనకంగా లేదు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 6 మ్యాచ్లు ఆడిన చెన్నై కేవలం 2 మ్యాచ్ల్లోనే విజయం సాధించింది. 4 మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. ప్రస్తుతం కేవలం 4 పాయింట్లతో పట్టికలో 7వ స్థానానికి పడిపోయింది. సన్ రైజర్స్ పై చేతికి చిక్కిన విజయాన్ని 10 పరుగుల తేడాతో చేజార్చుకోవడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో రన్స్ భారీగా సమర్పించుకోవటం చెన్నైకి పెద్ద మైనస్ పాయింట్లా మారింది. వరుస ఓటములు, గాయాల మధ్య ఉన్న చెన్నై తన తదుపరి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి ముంబై ఇండియన్స్తో తలపడనుంది. ప్లే ఆఫ్ రేస్లో నిలవాలంటే చెన్నైకి ఈ విజయం అత్యంత కీలకం. ఆయుష్ మాత్రే దూరం కావటంపై కోచ్ మైకేల్ హస్సీ స్పందిస్తూ ఫామ్లో ఉన్న ఆటగాడు తప్పుకోవటం బాధాకరమని, అయితే బెంచ్ మీద ఉన్న ఇతర యువ ఆటగాళ్లు ఈ అవకాశాన్ని వాడుకోవాలని పిలుపునిచ్చారు. మరి ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి ఎల్లో ఆర్మీ ఎలా గట్టెక్కుతుందో చూడాలి.